అందరికీ నమస్కారం. మోదీ ప్రభుత్వం గత 2 వారాలలో 4 సార్లు ఇంధనం ధరలను పెంచింది. దేశంలో ఎన్నడూ చూడనంత ధరలను ప్రజలు చూస్తున్నారు. గతంలో ఆయిల్ ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర 100 రూపాయలకు చేరుకోగానే ధరలను విపరీతంగా పెంచేసింది. దాదాపు 40 లక్షల కోట్లకు పైగా పన్నులను గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి వసూలు చేసింది. మరోవైపు ఎన్నికలు పూర్తవగానే బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవగానే ధరల పెంపు చేయడము, గ్యాస్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇటు గ్యాస్ ధరలు, ఇంధనం ధరలు రెండు పెంచడం వల్ల సామాన్యులకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా ఆయిల్ కంపెనీలు మరియు అంబానీ యొక్క ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ కోట్ల కొద్ది లాభాలను చవిచూసింది. దాదాపు 3,64,000 కోట్లు గత 4 సంవత్సరాలలోనే ఆయిల్ కంపెనీలు నమోదు చేశాయి. కేవలం ఆయిల్ తాపత్రయపడే మోదీ ప్రభుత్వం సామాన్యులను, దేశ ప్రజలను పూర్తిగా విస్మరించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.